లవ్ గురు సినిమా అయితే మొత్తానికి చూసాను. సో ఇప్పుడు ఈ వీడియోలో సినిమా ఎట్లా ఉందో తెలుసుకుందాం. సినిమా జస్ట్ ఓకేగా ఉందంతే. ఇక మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ మ్యాన్, అతని పేరు అరవింద్. అతను మలేషియా నుండి వచ్చినాక లీలా అనే అమ్మాయిని చూసి పడిపోతాడు అనమాట. దాని తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. లీలా ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల తప్పించుకోవడానికి కోసం పెళ్లి చేసుకుంటుంది. సో దాని తర్వాత లీలా ఏం చేస్తుంది, విక్రమ్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది సినిమాలో. ఒక క్రూషియల్ రోలే ప్లే చేస్తుంది ఆ క్యారెక్టర్. అసలు విక్రమ్ ఎవరు, లీలా గోల్ ఏంటి, లీలా అసలు హీరోని లవ్ చేస్తుందా లేదా అనేది మూవీలో చూపిస్తారు. ఇక మనం విజయ్ ఆంటోనీ యాక్టింగ్ చూస్తే ఒక కొత్త వేరియంట్ చూసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని డెప్త్గా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సినిమాలోని కమెడిక్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయినాయి. ఒక లైట్ హార్టెడ్ స్టోరీని తీసుకొని దానిలోని హ్యూమర్ని బాగానే ఇంజెక్ట్ చేశారు. సినిమా స్టోరీ లైన్ ఏదో బాలీవుడ్ సినిమా నేరేషన్లో కొట్టింది. మనము నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం. సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. బట్ సెకండ్ హాఫ్లో మనం చాలా సినిమాలో చూసినలాగానే లేదా ఎక్కడో చూసినట్టు ఉందే అన్నట్టు రిపీటేటివ్ సీన్స్ ఉంటాయి. సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కూడా అంత కనెక్ట్గా అయ్యేలా ఉండవు. ఇంకా డీప్గా వెళ్తే కనెక్ట్ అయ్యేవేమో, బట్ నాకంతా ఎక్కలే. సినిమా మాత్రం సౌండ్ ట్రాక్ విషయంలో వీక్గా ఉంది. నాకు మెయిన్లీ నచ్చకపోవడానికి కారణం తర్వాత ఏం సీన్ వస్తుందిరా అని ఊహించగలం ఈజీగా. సినిమాలోని ఎమోషనల్ కోర్ని డీప్గా వాడుంటే బెటర్ ఉండేది, బట్ అస్సలు వాడలే ఇక్కడ. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మూవీ చూసుకుంటే ఓకేగా ఉంది. స్టోరీ లైన్ కొత్తగా కొట్టింది, బట్ ఎమోషన్ క్యారీ చేయడంలో మిస్ ఫైర్ అయ్యారు. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు, బాగా సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది భయ్య. మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే, మనం ముందే ఊహించగలిగే సీన్స్, దాని తర్వాత ఒక కమెడిక్ రిలీఫ్ మాత్రం ఉంది సినిమాలో, ఇంకా రిపిటేటివ్ ఎలిమెంట్స్. సో వీకెండ్కి సినిమా స్కిప్ చేయడం బెస్ట్ భయ్య, అది మ్యాటర్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.75 out of 5. డూ సబ్స్క్రైబ్, మళ్ళీ కలుద్దాం.